ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో ఈ రీతిగా దేవుని పరలోకపు సంగతులు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ దేవుని మాటల ద్వారా ఆదరణను, ఓదార్పుతో పాటు సరచేసుకుంటూ దేవుని వాక్యానుసారముగా జీవించడానికి తీర్మానించుకొని దేవుని సన్నిధానంలో నడుస్తున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, నిజముగా దేవుని వాక్యమును ప్రేమించే ప్రతి బిడ్డను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక చక్కటి విషయాన్ని, ఈ సందేశము నేను ఈరోజు సమకూర్చుకున్నదైతే కాదు, రాత్రి సమకూర్చుకున్నది అంతకన్నా కాదు. దాదాపు ఒక 3-4 వారాల క్రితం ఈ సందేశాన్ని నేను సిద్ధపడ్డాను. కొన్ని సందేశాలు దేవుడు ఎందుకు సిద్ధపరుస్తాడో తెలియదు, కానీ కొంత సిద్ధపరుచుకున్నప్పటికీ అవి ఆగిపోతాయి. అలాగే అంటే చెప్పలేను నేను, ఇంకొకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. కానీ దేవుడు ఒక్కొక్కసారి మాత్రం చెప్తాడు, దాదాపు 1 నెల క్రితం ఒక సందేశం సిద్ధపడ్డావు కదా, అది ఈరోజు చెప్పు అంటాడు. అప్పుడు ఇంకా సరెండర్ అయిపోవడమే, ఆయన దగ్గర ఓకే ప్రభువా చెప్తాను అదే మాటలు అని సిద్ధపడ్డమే. కాబట్టి ఈ మాటలు నాకు తెలిసి ప్రతి తల్లిదండ్రికి లేదా ప్రతి అత్తామామకు లేదా పెద్దలుగా ఉన్న ప్రతి ఒక్కరికి, తర్వాత ఒక దైవజనుడైన నాకు, మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. ఏంటా సందేశము అనంటే, పిల్లలను సందేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలను చక్కగా పెంచుకుంటాం, అల్లారు ముద్దుగా పెంచుకుంటాం కదండి. పిల్లలను చక్కగా పెంచుకున్నా ఎందుకు చెడిపోతున్నారు, ఎందుకు తిరగబడుతున్నారు? ఈరోజు సందేశం ఏంటనగా, పిల్లలను చక్కగా పెంచుకున్నాం మనం, ఎందుకు చెడిపోతున్నారు, ఎందుకు తిరగబడుతున్నారు? 2 తిరగబడుటకు, చెడిపోవడానికి కారణం ఏంటి? మరలా గుర్తుపెట్టుకోండి, ఇదేదో మీకు మాత్రమే చెబుతున్న సందేశం అని అనుకోవద్దు మీరు. అందుకే నేను అన్నాను, ఒక దైవజనుడిగా నాకు, ఎందుకంటే నేను ఒక తండ్రినే కదండి, దేవుని సేవకునిగా మీకు వాక్యాన్ని అందిస్తూ ఉండొచ్చు, కానీ నాకంటూ ఒక కుటుంబం ఉంది. నేను ఒక కుటుంబ వ్యవస్థకు కుటుంబ యజమానుని, పిల్లలకు తండ్రిని, ఇలాగ నా మీద కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సో నా వరకైనా మీ వరకు తర్వాత, అందుకే పిల్లలను చక్కగా పెంచిన తర్వాత ఎంతో ముద్దుగా పెంచుకుంటాం. ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీ పిల్లల మీద దోమ వాలనీయకుండా జాగ్రత్త పడతారు మీరు. అదేంటన్నా అంటారా? వారు పడుకుంటే వారికి నెట్టు కట్టడం, పసితనంలో అయితే వారు ఎదిగిన తర్వాత ఆల్అవుట్లు పెట్టడం, ఇంకా వాళ్లకు ఎక్కడ ఈ చెమట పడుతుందో అని కూలర్లు పెట్టడం, స్థాయిని మించిపోతే ఏసీల కింద పడుకోబెట్టడం, ఎంత అల్లారు ముద్దుగా చూడండి. అలాగే మీ వలె నేను, నా వలె మీరు, మనమందరం మన పిల్లలను ఎంతో ముద్దుగా మురిపెంగా గుండెలకు హత్తుకొని పెంచుతాం. నాతో కొంతమంది సహోదరులు మాట్లాడుతున్నప్పుడు, నాకు పాప అంటే ప్రాణమన్నా అన్న తల్లులు ఉన్నారు, నాకు బాబు అంటే ప్రాణమన్నా అన్న తల్లులు ఉన్నారు. అందరికీ ప్రాణమే పిల్లలంటే. పిల్లలను ఎవరు ద్వేషించరు. వారు బాగా చదవాలి, ప్రయోజకులు కావాలి, ఎన్నో ఆశలు. ఇలాంటి మంచి ఆశలు కలిగి ఉన్నప్పుడు వారు మందిరానికి కూడా వస్తారు. మళ్ళా
మందిరానికి కూడా వస్తారు. నాలాంటి దైవజనుడు దైవావేశం వలన దేవుని వాక్యం కూడా చెబుతూ ఉంటాడు. ప్రతిరోజు బైబిల్ సంఖ్యలో పెట్టుకుని మన పిల్లలు వచ్చినా, మనతో పాటు వచ్చిన ఒక వయసు వచ్చిన తర్వాత తరగబడుతున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత చెడిపోతున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత మన చేతికి అందడం లేదు. వై? ఎందుకు? అందుకే ఈరోజు చక్కగా పెంచిన అన్నను. మన సబ్జెక్టు పెంపకం. పెంపకం చాలా ప్రాముఖ్యమైంది. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. దయచేసి ఈ సందేశం విన్న తర్వాత మీ పిల్లల ఎడల, అలాగే మనము మన పిల్లల ఎడల ఇప్పటిదాకా ఈ పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే, లేదా మన పిల్లలు కూడా ఇదే పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే మేలుకొందాం. యెషయా గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడే మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి, అక్కడ నుంచి అండర్లైన్ చేసుకునండి చాలు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలు ప్రుగులారా. దేవుడు తన బాధను వేరే వ్యక్తులతో వ్యక్తం చేస్తున్నాడు. మనం అప్పుడప్పుడు అంటుంటాం కదండి, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, అక్క నా పిల్లలు నేను చాలా జాగ్రత్తగా పెంచానక్క, ఎందుకు ఆమె చెడిపోయిందో అర్థం కావాలంలా. నా బాబు నేను చాలా బాగా పెంచానక్క, వాడు ఎందుకు చెడిపోయాడో అర్థం కాల అని ఎవరితోనో ఒకరితో మనము మాట్లాడతాం. అలాగా దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడడానికి, మనిషితో మాట్లాడడానికి ఇష్టపడక ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను నా పిల్లలను పెంచి వాళ్ళను గొప్ప వాళ్ళని చేశాను, కానీ ఈరోజు వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని ఆవేదన చూడండి. ఈ రోజుకు నీకు ఆవేదన లేకపోవచ్చు, కానీ ఒకరోజు నీకు ఆవేదన ఎదురవుతుందనే ముందే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న నువ్వు కూడా ఒక తల్లి తండ్రి చేత పెంచబడిన వ్యక్తివే. ఒకవేళ ఈరోజు తల్లి స్థానంలో నువ్వు ఉన్నా, తండ్రి స్థానంలో నువ్వు ఉన్నా, కానీ నిన్ను కూడా ఒక తల్లి తండ్రి పెంచారు. ఎందుకంటే ఒక తల్లి తండ్రికి మనం జన్మించిన తర్వాత ఈరోజు మన బిడ్డలను మనం ఎంత ముద్దుగా పెంచుతున్నామో, ఒకవేళ ఈరోజు పరికరాలు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏసీలేసి కూలర్లేసి రకరకాలుగా పెంచుతుండొచ్చు, కానీ మన తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు ఏసీలు వేయకపోయినా మనకు వేడి తగులుతుంది అని పైట చెంగుతో విసిరారు మనల్ని, కాదా? విసిరారు. మనకు వేడి తగలకుండా మనల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. అప్పుడు మనకు దేవుని వాక్యం తెలియదు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతికాం. అమ్మా నాన్న ఆలోచన లేకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికాం. కానీ ఇప్పుడు మన పిల్లలు ప్రతిరోజు వాక్యము చదువుతున్నారు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, ప్రతిరోజు దైవ సేవకుడు దైవావేశం వలన హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. అయినా తిరగబడుతూ ఉన్నారు, అయినా చెడిపోతూ ఉన్నారు, అయినా పాడైపోతున్నారు. ఎందుకోసం? పెంపకంలో ఏమైనా లోపమా? కాదే. ఏ పిల్లలు చెడిపోవాలని ఏ తల్లిదండ్రి కోరిక కాదు. ప్రతి పిల్లలు ప్రయోజకులు కావాలన్నదే ప్రతి తల్లిదండ్రుల ఆలోచన. మరి ఎందుకు చెడిపోతున్నారు? ప్రార్థన లేదా? ఉంది. బైబిల్ వాక్యం లేదా? ఉంది. అన్నీ ఉన్నాయి. ఎందుకు చెడిపోతున్నాయి? ఎందుకు తిరగబడుతున్నారు? మొదటిది చెడిపోతున్నారు ఎందుకు, రెండవది తిరగబడుతున్నారు ఎందుకు? ఇది తల్లిదండ్రుల దాకా వచ్చాను. ఇప్పుడు అత్తా కోడల దగ్గర కూడా వస్తాను. అందరు ఉంటారు ఈ సబ్జెక్టులో. ఆలోచన చేద్దాం. ప్రతిరోజు ప్రార్థన వింటున్నారు, ప్రార్థనకు వస్తున్నారు. అంటే ఒకవేళ ఆదివారమే కావచ్చు, ఒకవేళ మీకు చాలా బిజీ షెడ్యూల్ అయి నియామక కూడికల్లో మంగళవారం శుక్రవారం రాలేకపోయినా
ఏదో ఇరుగు పొరుగు వాళ్ళైనా చూసబ్బా వీళ్ళు క్రైస్తవులై ఉండి ఆదివారం కూడా ప్రార్థనకు పోలేదు అనుకుంటారనైనా మీరు మందిరానికి వస్తున్నారు. ఎలాగో వచ్చారులేండి, మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధానంలో కూర్చున్నాం. ఆయన పెద్దల మీద తిరగబడుతున్నారు, చెడుదారులను వెతుక్కుంటూ ఉన్నారు చాలా మంది. ప్రియులారా, నన్ను అడిగితే ప్రస్తుత దినాల్లో ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత దాదాపు నేను చెప్తున్న మాట కాదు, ఇది నేను చెబుతున్న మాట కాదు, ఒక రియల్ సర్వే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఒక నిజమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నమ్మినాము అని చెప్పబడినటువంటి వాళ్ళేనట ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత 100కి 70 మంది చూడకూడని వాటిని చూస్తున్నారట ఆ యొక్క ఫోన్లలో. అది భర్త కళ్ళు కప్పుతున్నారు, లేదా భార్య కళ్ళు కప్పుతున్నారు, తల్లిదండ్రుల కళ్ళు కప్పుతున్నారు, పెద్దల కళ్ళు కప్పుతున్నారు, చూడాల్సినవి చూస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట మాత్రం కాదు, నేను సర్వే చేసిన మాట కాదు, ఇది ఒక రియల్గా జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నారు, నిలువు మోకాలు వేస్తున్నారు, పైనున్న దేవుణ్ణి మీ ప్రక్కలేకే దిగే అంతగా దిగు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. కానీ మీ పెద్దల మీద తిరగబడుతున్నారు. మీలో ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. ఎందుకోసం? దేవుని సేవకుడేమైనా కరెక్ట్ అయిన వాక్యం చెప్పలేదా? నాకు తెలిసి ప్రభునందు ప్రియులారా, నన్ను నేను గొప్ప అని చెప్పుకోను, కానీ కత్తి లేకోకుండానే దేవుని వాక్యము మీ హృదయాల్లోనికి దూసుకుపోయే రీతిగా మాట్లాడుతున్నాను. అయినా ఏం మారలేదే. ఎందుకోసం అంటే నేనేమైనా వాక్యములో పెంచడం తప్ప, లేదా మీరు వినడం తప్ప, ఇలాగ ఎన్నో విషయాలను చూస్తే ఈరోజు సందేశం ఒక ప్రాముఖ్యమైన విషయాలను మీతో మాట్లాడుతుంది. సో మొదటిగా తల్లిదండ్రుల దగ్గరికే వద్దాం. ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు? ఎందుకు పిల్లలు తిరగబడుతున్నారు? ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు తిరగబడేవారు కాదు. నాన్నో అమ్మో ఒక మాట అంటే తల వంచుకొని వెళ్ళిపోయేవారు. ఈరోజు 3-4 తరగతి కూడా చదవట్లేదు, మాటకు మాట ఎదురుచేస్తున్నారు. ఒక 8-9 తరగతులకు వచ్చేసరికి చెడిపోతూ ఉన్నారు. 10-11 తరగతులకు వచ్చేసరికి దారులు తప్పుతూ ఉన్నారు. ఎందుకోసం? ఒక తల్లి తన బిడ్డను ఎలాగ పెంచుకుందో తెలుసా? హన్నాను గురించి మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచిండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనిని పెంచుచుండెను. హన్న తన పిల్లలను పెంచింది ఎలాగో తెలుసా? దేవుని వాక్యమనే పాల ద్వారా. సబ్జెక్ట్లోనికి వెళ్ళలేదు అన్నాను, దేవుని వాక్యము ద్వారా పెంచింది. ఆ పెంపకము, ఆ కుమారుడు ఎలాగూ తయారైపోయాడు అని అంటే, ఆ రోజుల్లో ఇప్పుడు మనం అంటాం కదండి, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అని, అలాగా దాను మొదలుకొని బేర్షబా వరకు చిన్న మచ్చలేని బ్రతుకు బ్రతికాడు. అతనే చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు. అంటే ఆ తల్లి వేసిన పునాది, ఆ తల్లి నేర్పిన ఆ ఉగ్గుపాల క్రమశిక్షణ ఆ స్థాయిలోనికి తీసుకుని వెళ్ళింది ప్రియులారా. ఈరోజు చాలా మంది చెడిపోవడానికి బాల్యములో తల్లికి ప్రార్థన ఉండట్లా, పిల్లలకు ప్రార్థన ఉండట్లా. మీరు గమనించినట్లయితే చాలా మంది పిల్లలకు, నేను వాళ్ళ ఇళ్లకు వెళ్ళిన కూడా చూశానన్నమాట, చాలా మంది పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు దేవుని మందిరంలో రకరకాలైన పరిచర్యలు చేసినా తమ పిల్లలకు వందనాలు అని పెద్దలకు చెప్పడం కూడా రాదు.
మరి ఆ తల్లి ఏం పెంచుతుందో, ఆ తండ్రి ఏమి నేర్పిస్తున్నాడు? భంగపడుతుంటారు నన్ను. అంకుల్ వచ్చినాడు, వందనాలు చెప్పు, వందనాలు చెప్పు. నువ్వు వందనాలు వాని కాలు పట్టుకొని ముక్కినా సరే వాడు చెప్పడు. కొంతమంది అన్యుల పిల్లలు చూస్తాను నేను. అన్యులు, క్రైస్తవులు కాదు, అన్యుల పిల్లలు. వాళ్ళు బాల్యము నుంచి ఎంత భయభక్తిగా పెంచుకుంటారు అంటే, చిన్న వయసు రాగానే పెద్దలు కనిపించగానే అంకుల్ వచ్చాడు చూడు అని అనగానే చేతులు జోడించేసింటారు. హన్న వాక్యము చేత పెంచింది కాబట్టే దేవాలయములోనికి రాగానే ఏం చేశాడు? వాడు ఏం చేశాడు? మ్రొక్కెను అని రాయబడింది. మీ పిల్లలు దేవాలయములోనికి రాగానే ఏం చేస్తున్నారు? వాళ్ళకు ప్రార్థన చేసి అంత పెద్ద పెద్ద పదాలు ఏమొద్దు. దేవాలయంలోనికి వెళ్ళగానే నాయనా 2 మోకాళ్ళు ఆనించాలిరా, దేవుని ఎదుట దేవునికి ఒక చిన్న థ్యాంక్స్ చెప్పాలి నాన్న అని పంపిస్తున్నారా? దేవుని వాక్యము చేత పెంచడం. ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను, ఎందుకంటే నా సబ్జెక్ట్ ఇది 2 వారాల సబ్జెక్టు, అంటే 2 గంటల సబ్జెక్టు 1 గంటలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా మందికి చాలా నొప్పులు వస్తాయి కాబట్టి. రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి పెంచబడి ఉన్నాడు. యోవాషు అనబడే ఒక రాజు అండి. అతల్య అందరినీ చంపేస్తుంటే ఆ ఇంట్లో పనిచేసే ఆమె ఈ బిడ్డను ఎత్తుకొని పోయి దేవుని మందిరంలో దాచిపెట్టేసుకుంది. ఈ యోవాషు ఎన్ని సంవత్సరాలట? దాదాపు 6 సంవత్సరాలు. ఎక్కడ పెరిగాడు? మందిరంలో పెరిగాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు చెప్పమంటారా? నీ అన్న మీదికి ఒక చెల్లెలుగా నువ్వు ఎందుకు తిరగబడుతున్నావో, నీ అత్తా మామ మీదికి ఒక కోడలుగా నువ్వు ఎందుకు తిరగబడుతున్నావో, నిన్ను కన్న తల్లిదండ్రుల మీదికి ఒక బిడ్డగా నువ్వు ఎందుకు తిరగబడుతున్నావో, నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులకు ఘోరమైనటువంటి అవమానం, బాధ కలిగించే రీతిగా నీ హెయిర్ స్టైలు, నీ డ్రెస్ స్టైలు, నీ విధి విధానాలు ఎందుకున్నాయో తెలుసా? తల్లిదండ్రులారా, మీరు చేస్తున్న పొరపాట్లు లేదా మనము చేస్తున్న పొరపాట్లు 3 విషయాలు చెప్తాను. బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే ఇప్పుడైనా మేలుకొందాం, సరిచేయబడదాం. 3 విషయాలు. మొదటి విషయానికి వద్దాను, సబ్జెక్టులోకి వస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. అక్కడ దాకా వదిలేయండి, అది అవసరం లేదు, అది సబ్జెక్ట్లే కాదు. ఇప్పుడు దాన్ని అలాగ ప్రక్కన పెడదాం, తర్వాత విషయాన్ని చూద్దాం. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని 2 విషయాలు. ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు? మరలా జ్ఞాపకం చేస్తున్నాను. సేవకుడైన నేనైనా, ఎదురుగా కూర్చున్న నువ్వైనా ఒక తండ్రివే, ఒక తల్లివే, ఒక పెద్ద స్థానమే. ఎందుకు అన్నది ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. జాగ్రత్త పరచబడితే రాబోయే కాలం దీవెనకరంగా ఉంటుంది. మొదటి విషయం ఏంటో తెలుసా? ఎందుకు చెడిపోతున్నారు అనంటే, ప్రభు యొక్క శిక్ష లేదు. అంటే ఈ తప్పు వల్ల నేను కాదురా కొట్టేది, దేవుడు కొడతాడు నిన్ను. దేవుడు చేతిలో పడితే కాలు ఇరుగుతుందో చేయి ఇరుగుతుందో అని కఠినంగా బిడ్డలను ప్రభు యొక్క శిక్షణ గురించి చెప్పడం లేదు. నేను కొడతానండి నా పిల్లలను. ఇప్పుడు ఒక సేవకుడిని అయినా కూడా నా విధి విధానాలు జ్ఞాపకం చేస్తున్నాను. కొట్టవలసి వచ్చింది అని అంటే గన 1 ఏటు 2 ఏట్లు కొట్టి విడిచిపెట్టాను నేను. 1 ఏటు కొట్టినా అంటారు, 100 ఏట్లు కొట్టినా అంటారు. కాబట్టి ఆ 1 ఏటు కొట్టి విడిచిపెట్టేదానికన్నా భయం కలగాలంటే ఎంత కొట్టాలో అంట అలాగ ప్రక్కన పెడితే,
దేవుడు నిన్ను కొడతాడు అని చెప్పడం. అందుకే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను కూడా మిమ్మల్ని గద్దిస్తూ ఉంటే, అయ్యా దేవుని సన్నిధాన్ని విడిచిపెడితే ఇలాగ శ్రమలు బాధలు అని అంటే మీకు కోపం రావచ్చు. కానీ కీర్తనాకారుడు ఒక మాట అంటాడు. మరలి ఇక్కడికి వద్దాం, 94వ కీర్తనకు వద్దాం ఒకసారి. 94వ కీర్తన 10వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 502వ పేజీలో 94వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్యజనులను శిక్షించువాడు, చక్కటి మాట చూడండి, అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. ఆగుదాం. వాస్తవానికి నా సబ్జెక్టులో ప్రాముఖ్యమైన విషయం ఇది కాదు, సెకండ్ది, కానీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, తెలివి నేర్పాలి అనంటే, బుద్ధి నేర్పాలి అనంటే ఏం చేయాలట? దండించాలి. చాలా మంది ఈ చివరి దినాలలో మురిపెం ఎక్కువైపోయి ఒక్కసారి అట్లా గద్దించేసి వదిలేస్తారు అంతే. ఇంకా ఆ రోజు దండించాలనా అని అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, తెలివి వచ్చేంత వరకు ఏం చేయాలి? దండించాలి. అది ప్రభు యొక్క శిక్షణ. అందుకే అన్నాడు, తెలివి నేర్పువాడు దండింపక మానునా అన్నాడు. ప్రభు నందు ప్రియమైన వారలారా, ప్రభు యొక్క శిక్ష ఏంటి అంటే, శిక్షణ ఏంటి అనంటే దండించడం. ప్రతి చిన్నదానికి దండించాలనా అని అనుకుంటాం, దండించాలి. ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చాలా మంది జీవితాల్లో జరిగే పొరపాట్లు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకు ఏదో ఒక చిన్న పొరపాటును బట్టి అమ్మ దండిస్తుంది అని అనుకుందాం. తల్లిదండ్రులారా వినండి, అమ్మ అంటే మీ భార్య దండిస్తుంది పిల్లలను. ఏంట్రా, కొంచెం కూడా భయభక్తి లేకోకుండా అల్లరిచిల్లరిగా తయారైపోతున్నావు అని దండిస్తూ ఉంది. నాన్న ఏం చేస్తాడు అంటే, ఉన్నిలే అబ్బా వదిలే, ఇంకా అదే పనిగా అరుస్తాండాలనా అంటాడు. అయిపోయా. ఇంకా తల్లి దండించి క్రమపరచాలనుకున్న విధానం అంతా కూడా బుగ్గిలో పోసినటువంటి పన్నీరు వలె పాడైపోతుంది. ఉదాహరణకు నాన్న దండిస్తూ ఉంటాడు, రే ఇది తప్పు అని దండిస్తూ ఉంటాడు. ఇప్పుడు అమ్మ ఒకళ్ళు తప్పుచ్చుకొని ఉన్నీలే అబ్బా ఇంక వదిలే పోతే పోనీ కానీ అని అమ్మ అంటుంది. అయిపోయా, క్లోజ్. వీడి ధైర్యం ఏంటో తెలుసా? మా నాన్న దండిస్తే మా అమ్మ నాకు సపోర్ట్ ఉంది, లేదా మా అమ్మ దండిస్తే మా నాన్న నాకు సపోర్ట్ ఉన్నాడు. ఏమవుద్ది? ఇంట్లోనే నాకు సపోర్ట్ ఉంటే ఇంకా వీధిలో నేను ఏం చేస్తే ఏమో ఉంది. గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులారా, చెడిపోవడానికి 100% కారణం ఏంటంటే, అటు తల్లో ఇటు తండ్రో ఎవరో ఒకరు. నాన్న రూమ్లో వేసి బెల్ట్ ఇరిగిపోయినాక కొడుతున్నాడా? నువ్వు ఏడవాలనుకుంటే బయటికి పోయి ఏడ్చు తల్లిగా. నువ్వు వచ్చి వాని తప్పుకు అడ్డుపడ్డావా, ఆ తప్పు జటిలం అయిపోతూనే ఉంటుంది. ఇంకా అందుకే చాలా కుటుంబాలలో ఎవరినో ఒకరిని బేస్ చేసుకొని, నాన్నకు తెలుసు ఈ ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుంది, వాడు పోయి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అని నాన్నకు తెలుసు. ఇదిగో ఈ 1000 రూపాయలు జాగ్రత్తగా వాడు, 500 ఛార్జీలు అవుతాయి, ఒక 200 రూపాయలు నువ్వు ఎక్కడైనా బయట టిఫిన్ చేసినా ఇంకా 300 మిగులుతుంది, వచ్చిన తర్వాత నాకు లెక్క చెప్పాలి అంటాడు. వాడు మూతిట పెట్టుకుంటాడు, 1000 సరిపోదు నాకు అంటే జల్సా చేయాలని వాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే, నేను ఇస్తాను లేని ఊరుకుండ్రా అని నాన్నకు తెలియకుండా ఒక 500 చేతిలో పెడుతుంది. ఇప్పుడు వీడి జల్సాకు దారి చూపుతున్నది ఎవరు? గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు, హన్న తన బిడ్డను దేవుని వాక్యములో పెంచుతూ ఉన్నప్పుడు ఎల్కానా మాట్లాడుతూ అంటున్నాడు. మీరు చదివారు 1వ అధ్యాయం 23వ వచనం, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి. నా దృష్టికి మంచిది అనట్లా. చూడండి, నేను పొదామంటే నువ్వేంటి ఇలాగ మాట్లాడుతున్నా అనట్లా. నువ్వు ఒక మంచి తల్లివి, నువ్వు గుడ్ మదర్, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నేను నీకు సపోర్ట్. ఎందుకంటే బిడ్డ ప్రయోజకుడు కావాలి, దీవెనకరమైన స్థితిలో ఉండాలి. అలాగే హన్న అన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఇంట్లోనే 2 నాలుకల ధోరణి.
నాన్న వద్దు అంటాడు, అమ్మ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పాడైపోతారండి. చాలా వరకు జీవితాల్లో జరుగుతున్నది ఇదే. ఇది ప్రేమ అని మీరు అనుకుంటున్నారు, కానీ చెడగొట్టడం అని బైబిల్ అంటుంది. అందుకే అన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను వారిని పెంచండి అని అన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా, శిక్ష అనేది శిక్షణను నేర్పిస్తుంది. రెండోది చాలా ప్రాముఖ్యమైనది. 6వ అధ్యాయం 4వ వచనానికి వద్దామా? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మరొకసారి చూద్దాం. 4వ వచనం మరొకసారి చూద్దాం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని ఆ మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. రెండవది, ప్రభు యొక్క బోధలో, అవునా, 6:4 రాయబడి ఉంది, బోధలోను వారిని పెంచుడి. నేను చాలా పర్యాయం చెప్పాను, క్రీస్తు బోధ లేకపోతే బాధలు తప్పవు. క్రీస్తు బోధ లేకపోతే బాధలు తప్పవు. ఈరోజు చాలా మంది జీవితాలలో బోధ లేదా? ఉంది. ప్రతిరోజు బోధ వింటున్నాం. అమ్మా, నీ ముఖంలో చిరునవ్వు పెట్టుకొని శత్రువునైనా సరే నువ్వు నవ్వావు అని అంటే వాళ్ళు ఒక మనసు మారిపోద్ది వాళ్లకు అని మన వాక్యం వింటున్నాం. క్రమంగా ప్రార్థనకు వస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మాట హృదయానికి తగులుతూనే ఉంది, సరి చేసుకోవడానికి తగులుతూనే ఉంది. సరి చేసుకుంటున్నారా? ఎందుకు సరి చేసుకోవడంలా? దేవుని సేవకుడు చెప్పే బోధలో ఏమైనా పొరపాటు ఉందా? అలాగే పిల్లలను కూడా పరీక్షించండి. ఈ సందేశాలు అందరికీ ఉపయోగపడుతున్నాయి, పిల్లలకు, పెద్దలకు, యవనస్తులకు, యవనరాలకు, వృద్ధులకు, అందరికీ. అయినా తిరగబడుతూ ఉన్నారు. అంటే బోధ తప్పు వెళ్తుందనా? కాదు. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారలారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా
ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతి దినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయుచున్నాను. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.